ప్రభునామనకు ఘనత కలుగునుగాక. కీర్తనలు 68వ కీర్తన 5వ చరణము మనం ధ్యానం చేసుకుంటున్నాము. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాళ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు అని దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ఇది ప్రభు సెలవిచ్చిన మాట ఇది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దిక్కులేని వాళ్ళుగా ఉండవలసిన అవసరం లేదు. దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగాను విధవరాలకు భర్తగాను ఉంటానని, న్యాయకర్తగాను ఉంటానని సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వాక్యాల్లో మనం చూస్తే ప్రవక్త శిష్యుడు చనిపోయాడు. ప్రవక్త శిష్యుని భార్య ప్రవక్త దగ్గరకు వచ్చి తన బిడ్డల విషయమే మొరబెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. నా యజమానుడు అప్పులు చేసి చనిపోయాడు, అప్పులు వారు నా బిడ్డల్ని పట్టుకొని పోవటానికి వచ్చి ఉన్నారు, ఇప్పుడు నేనేం చేయాలని ప్రవక్తను అడుగుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ప్రవక్త అడుగుతున్నాడమ్మా, నీ దగ్గర ఏముంది, నేనేం చేసేది, నా వల్ల నీకేం కావాలి అని అడిగినప్పుడు నా ఇంట్లో నూనె కొండ ఒకటి ఉంది, అది మాత్రమే ఉందని చెప్పింది. వెంటనే ప్రవక్త ఆమెతో ఏం చెప్పినారంటే, నీ ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల అందరి ఇంట్లో పాత్రలు అరువు తెచ్చుకో, లోపలికి వెళ్ళి పాత్రలని లోపల పెట్టుకొని తలుపు గడి వేసి నువ్వు నీ బిడ్డలు కలిసి అన్ని పాత్రల్లో నూనె పోసుకోండి, అన్ని పాత్రలు నిండిన తర్వాత అప్పటి వరకు నువ్వు పోసుకోమని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి పిల్లల్ని పంపించి పాత్రలు తెప్పించుకుంది, తలుపు గడియేసింది, అన్ని పాత్రలో ఆ కొద్ది నూనె, ఒక పాత్రలో ఉన్న కొద్ది నూనె అన్ని పాత్రల నిండు దేవుడు ఆశ్చర్యకరంగా నింపుతున్నట్టుగా చూస్తున్నాం. అన్నీ నిండిపోయిన తర్వాత తల్లి బిడ్డల్ని మరలా పాత్రలు తమ్మంటే ఇంకెక్కడ లేవు, ఎవరు ఇవ్వటలేదని చెప్పారు. అప్పుడు వాళ్ళు తలుపు తీసి ఆమె నేరుగా ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లుగా అని చూస్తున్నాం. మరి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఆ నూనె అమ్మి బాకీ తీర్చుకొని మిగతా వాటితో వ్యాపారం చేసుకొని నువ్వు నీ బిడ్డలు బ్రతుకు అని చెప్తున్నట్టు చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త శిష్యుడు చనిపోయినప్పటికీ ప్రభు ఆమెకి న్యాయకర్తగా ఉండి ప్రవక్త ద్వారా సహాయము ఇప్పిస్తున్నాడు. మరి వాళ్ళకి జీవనోపాధి చూపించి ఆ తండ్రి లేని పిల్లలకి తండ్రిగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ఈ సహాయం లోకంలో ఎవరు చేయలేరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఎవరు లేని వారము, లేదా భర్త చనిపోయిన తర్వాత విధవరాళ్ళు నిజమే, కానీ నాకు ఎవరు సహాయం లేరు అని అనుకోకుండా దేవుని అనుకోవటం నేర్చుకోవాలి. దేవుని ఎంత మొరబెట్టుకోవటం, దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవటం, దేవుని ఎదురు నుంచి సహాయం పొందుకోవటం నేర్చుకుంటే తల్లి చేసిన పని బిడ్డలు కూడా చేస్తారు. బిడ్డలకు తండ్రి లేడని వాళ్ళు అనుకోరు, మాకు పరమ తండ్రి ఉన్నారు, మా పరమ తండ్రి మాకు సహాయం చేస్తాడు అని ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్రార్థన నేర్చుకొని ప్రభు యొద్ద అడిగి పొందుకోవటము నేర్చుకుంటారు. కనుక ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా అనాథలం కాదు, దిక్కులేని వారం కాదు. మన ప్రభు మనకు తోడుగుండి అన్ని విధాలుగా తండ్రిగా, తల్లిగా, తోడబుట్టిన వారుగా, అన్నదమ్ములుగా, స్నేహితునిగా అన్ని విధాలుగా సహాయం చేయడానికి శక్తిమంతుడు మన ప్రభు ఒక్కడే ఉన్నాడు. చాలు, ఆయన వల్ల మనం కృప పొందినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షక, పరిశుద్ధాలయం ముందు దేవుడు విధవరాలకు న్యాయకర్తగాను తండ్రి లేని వారికి తండ్రిగాను ఉంటానని వాగ్దానం చేశావు నాయన. ఈ వాగ్దానం, ఈ భారం ఎవరు మోయరు నాయన. ఈ లోకంలో నువ్వు మాత్రమే మా భారం వహించుటకు ఇష్టపడ్డావు, సహాయం చేయటకు ఇష్టపడ్డావు నాయన. నువ్వు చేసే సహాయంతో మేము జీవితాంతం జీవిస్తూ నీ సన్నిధి చేరుకునేదానికి మాకందరికి సహాయం చేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.